హలో నమస్తే అండి, నేను మీ శ్రీలత. ఈరోజు వెజిటబుల్ పులావ్ తయారు చేసుకుంటున్నాము. ఇది ఎలాగో మీకు ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చి పచ్చి కొబ్బరి, 2 చెక్క, 2 లవంగాయ, 2 యాలకులు ఇవి వేసి పచ్చి కొబ్బరిని మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇవి బిర్యానీకి, వెజిటబుల్ బిర్యానీకి పచ్చి బఠానీ మీకు చూపించేది. ఇది పచ్చిమిర్చి, ఈ పక్కనవే బీన్స్ అండి, బీన్స్ తరిగి పెట్టుకున్నాను. ఇది ఉల్లిపాయ, ఇది వచ్చేసి కాజు అండి, జీడిపప్పు. ఇది పచ్చి కొబ్బరి తురుమండి పక్కన పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఇది పుదీనా, క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, బిర్యానీ మసాలా. ఇది వచ్చేసి బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, స్టోన్ ఫ్లవర్, అలాగే చెక్క, లవంగాయ, మరాఠీ మొగ్గ. ఈ బంగాళదుంపలు, ఉల్లిపాయలు, బీన్స్, టమాటో, క్యారెట్, పచ్చిమిర్చి. ఈ బఠానీ అండి. ఈ కొబ్బరి ఇక్కడ చేశాను కదా పేస్ట్, అదండి మసాలా వేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్, కాస్త నెయ్యి వేసుకొని మసాలా దినుసులు వేసేసుకున్నాను. బిర్యానీ మసాలా దినుసులు. ఇందులో క్యారెట్ వేస్తున్నాను, అలాగే బంగాళదుంప కూడా వేస్తున్నాను, బీన్స్ కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని కాస్త మగ్గిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మనము ఆయిల్లో వేయించేసుకోవాలి. ఈ పక్కన వేగుతుండగా మనం బంగాళదుంప కుర్మాకి 2 యాలకులు, 2 లవంగాయలు, చెక్క ఇవన్నీ వేసుకొని ఆయిల్లో మనం ఏదైతే కుర్మాకి రెడీ చేసుకున్నామో కూరగాయలు అవన్నీ కూడా వేసుకోవాలి. దాన్ని లైట్గా వేయించుకోవాలి. మూత పెట్టుకుందాం, అన్నం చూద్దాము. ఇప్పుడు నేను జీడిపప్పు వేస్తున్నాను. ఇవన్నీ కూడా కొంచెం మగ్గనయ్యాలు వేయించుకొని ఇప్పుడు లాస్ట్లో బఠానీ వేసుకోవాలి. ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను, అలాగే టమాటాలు కూడా వేసేసాను. కాస్త మగ్గనిద్దామండి, వేయించుకున్నాము. ఇప్పుడు బంగాళదుంప లాస్ట్లో వేస్తున్నాను, ఉడకపెట్టుకున్న బంగాళదుంప. ఇప్పుడు నేను కుర్మా చూపిస్తున్నాను కదా, దానిలో వేసాను. ఓకే, అన్నంలో కాదు, అన్నంలో ముందుగానే వేసేసుకున్నాము. అటు కూడా పెరుగు వేసుకుందాము. ఇప్పుడు కూరలో కూడా పెరుగు వేస్తున్నానండి. కాస్త ఇప్పుడు సాల్ట్, పసుపు కూడా వేస్తున్నాను, కారం వేస్తున్నాను, పెరుగు వేస్తున్నాను. ఇందాక అన్నంలో పెరుగు వేసాను కూరగాయల్లో. ఇప్పుడు కుర్మాలోకి పెరుగు వేసి అటు ఇటు తిప్పుకుంటున్నాను. ఇది మగ్గింది. కాస్త వాటర్ కూడా పోసుకోవాలి, మనకు తగినంత, మీకు ఎన్ని కావాలో అంత. నీళ్ళు వేసేసిన తర్వాత కాస్త మరగనిచ్చి కూర చిక్కబడిన తర్వాత మనం కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు అన్నం తాలింపులో మనం మగ్గిపోయినాయి ఈ కూరగాయలు మొత్తం. దీనిలో బియ్యం ఏదైతే మనం నానబెట్టుకొని ఉంచుకున్నామో ఇప్పుడు ఈ తాలింపులో వేసి కాసేపు ఒక 2 మినిట్స్ ఉట్టిగా వేయించుకోవాలండి. దాని ఫ్లేవర్స్ అంతా కూడా పుదీనా ఏంటి అవన్నీ కూడా ఈ రైస్కి పట్టేస్తుంది అనమాట. పెరిగేసాం కదా, నెయ్యి, అలాగే మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ మసాలాలు రైస్కి పడతాయి. కొంచెం వేగనిచ్చి మూత పెట్టి తర్వాత మనం ఎప్పుడు కూడా నీళ్లు పోసుకోవాలి, ఎసరు పెట్టుకోవాలి. ఎసరు బాగా మరిగిన తర్వాత 5 మినిట్స్లో అన్నం కూడా రెడీ అయిపోతుంది. ఈజీ ప్రాసెస్ అండి. లాస్ట్లో మనం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి ఈ వాటర్లో, చాలా రుచిగా ఉంటుంది. దీనికి మెయిన్ వెజిటబుల్ పులావ్కి కాస్త పచ్చి కొబ్బరి వేసుకుంటే దాని రుచే వేరుగా ఉంటుంది, చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కుర్మా కూడా రెడీ అయిపోయింది, చూసారు కదా చిక్కగా. ఇప్పుడు లాస్ట్లో నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. మీకు కొబ్బరి వేయడం మర్చిపోయాను, మీకు చూపించడం ఆ క్లిప్పింగ్ లేదండి. దీంట్లో కొబ్బరి మసాలా పేస్ట్ ఉంది కదా, అది వేసేసాను, క్లిప్పింగ్ లేదు, మిస్ అయింది. ఓకే, లాస్ట్లో కొంచెం సాల్ట్ తగ్గిందండి, సాల్ట్ వేస్తున్నాను కొంచెం. రైస్లో రెడీ అయిపోయిందండి వెజిటబుల్ పులావ్. కమ్మనైనా వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయింది. తింటే అసలు వదిలిపెట్టరండి. బిర్యానీ కూడా పనికిరాదు, రుచికరంగా ఉంటుంది. చికెన్ అవసరం లేదండి దీని మీద. ఈ బంగాళదుంప కుర్మా ఉంటే అసలు చికెన్ కూడా అవసరం లేదు, మటన్ కానీ ఏమి కూడా.
నాన్ వెజ్ తినేవాళ్ళు ఒక్కసారి వెజిటబుల్ పులావ్ తింటే కుర్మా వేసుకొని అసలు వదిలిపెట్టరండి. ఈవినింగ్స్ ఆ టైంలో మనం ఇలా చేసుకొని వేడివేడిగా ఇలా తింటే ఎంత బాగుంటుందో తెలుసా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.